హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మనకి సర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే పెన్షన్ అథారిటీ, స్టేట్ మొత్తానికి సర్ఫ్ డిపార్ట్మెంట్ పెన్షన్ పంపిణీ చేసే అథారిటీ అండి. అథారిటీ నుంచి ఒక ఎక్సెల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎక్సెల్లో కొత్త పెన్షన్స్ నేమ్స్ అందులో ఉన్నాయి. సో కొన్ని నేమ్స్ ఉన్నాయి అందులో. స్టేట్ మొత్తం ఓవర్గా కొత్త పెన్షన్స్ శాంక్షన్ అయినాయి. అవి జూలై 1 రోజున, అంతే రెగ్యులర్గా మనం జూలై ప్రతి మంత్ పెన్షన్ పంపిణీ చేస్తుంటాం కదా, అప్పుడు ఆ పెన్షన్స్ని పంపిణీ చేస్తారు జూన్ 1న. ఆ పెన్షన్స్ ఏంటి, ఎవరికి పంపిణీ, ఎవరి పేర్లు వచ్చినాయి, ఎవరి పేర్లు రాలేదు అనేది వివరంగా నేను ఈ వీడియో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మనకి జూన్ 12వ తారీఖున ఒక ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది స్టేట్ మొత్తం మీద. యాక్చువల్గా జూన్ 12వ తారీఖున ఏవైతే స్పౌస్ పెన్షన్స్ అన్నామో అవన్నీ కూడా పంపిణీ చేయాలి. ఇప్పటికీ 2-3 సార్లు అది వాయిదా వేయడం జరిగింది బికాజ్ కొన్ని మీటింగ్స్ వల్ల. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే జూలై 1 తారీఖున అన్ని పెన్షన్లతో పాటు మనం రెగ్యులర్గా 1 తారీఖున ఇంటింటికి వచ్చి సచివాలయం స్టాఫ్ పెన్షన్ పంపిణీ చేస్తుంటారు కదా, అందులో పంపిణీలో భాగంగానే జూలై 1 తారీఖున వీ పేర్లు కూడా ఎక్సెల్ షీట్లు ఇవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడొచ్చు. ఏ మండలం, ఏ కాన్స్టిట్యున్సీ పేరు అని చూపిస్తాను. అక్కడ పెన్షన్ ఐడి కూడా ఉంది, హైడ్ చేయడం జరిగింది. అలాగే ఆధార్కి సంబంధించి ఉన్నాయి, కొన్ని హైడ్ చేయడం జరిగింది. మీకు డీటెయిల్స్ కేవలం ఓన్లీ నేను అక్కడ పెన్షన్స్ నేమ్స్, తర్వాత వైఫ్ నేము, టైప్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో ఉన్న పెన్షన్స్ అన్నీ కూడా మనకి జూలై 1 తారీఖున సచివాలయం స్టాఫ్ ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారు. అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే జూన్ 12వ తారీఖు పెన్షన్ పంపిణీ ఏదైతే ఆగిందో అది జూలై 1 తారీఖున, ఐ మీన్ ఏదైతే జూన్ 12వ తారీఖున పంపిణీ చేయాల్సిన పౌస్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో జూన్ 12వ తారీఖున అది వాయిదా వేయడం జరిగింది కదా, అది ఇప్పుడు జూలై 1 తారీఖున ఇంటింటికి వచ్చి సచివాలయం స్టాఫ్ పంపిణీ చేస్తారు. క్లియర్? జూన్ 12 వాయిదా అయింది, జూలై 1న మీకు పంపిణీ చేస్తున్నారు ఈ పెన్షన్స్ అన్ని కూడా. అవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఎక్సెల్ ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్స్ అన్ని కూడా, శాంక్షన్ అయిన పెన్షన్ అన్ని కూడా మనకి జూలై 1 తారీఖున ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు. సో మీకు డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు ఇస్తారు కామెంట్లో కామెంట్ చేస్తానే ఉన్నారు. స్పౌస్ పెన్షన్స్ ఇప్పటికే 2 times వాయిదా చేశారు, మళ్ళీ ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు. దానికి ఒకటే ఆన్సర్, ఆ పెన్షన్స్ లిస్ట్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ పెన్షన్స్ అని కూడా జూలై 1న ఇంటింటికి వచ్చి అన్ని పెన్షన్లతో పాటు ఆ పెన్షన్ పంపిణీ కూడా చేస్తూ ఉంటారు. క్లియర్? అలాగే కొన్ని పెన్షన్స్ ఏవైతే ఇన్ఎలిజిబుల్ పెన్షన్స్ ఉన్నాయో, కరెంట్ బిల్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మామూలు ఎలక్ట్రిసిటీ, కార్, అర్బన్ ప్రాపర్టీ, ల్యాండ్, గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్, ఇవి ఏవైతే సిస్టమ్ వాల్యుయేషన్స్లో మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చూపిస్తున్నాయో వాళ్ళ పెన్షన్స్ని ఇన్ఎలిజిబుల్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ అర్హులను భావించినట్లయితే మళ్ళీ మీరు వెల్ఫేర్ లాగిన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఏవైతే ఇన్ఎలిజిబుల్ అయినాయో పెన్షన్స్. అలాగే ఇప్పుడు ఏవైతే జూలై 1న పెన్షన్ పంపిణీ చేసే విషయంలో ముందుగానే ఆ స్పౌస్ పెన్షనర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ వేయాలి. అది ఆల్రెడీ ఈకేవైసీ నేమ్స్ వచ్చినాయి వెల్ఫేర్ లాగిన్స్కి, ఇప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు ఈకేవైసీ. సో మీరు జూలై 1న కూడా వేసుకోవచ్చు, అంటే పెన్షన్ తీసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం జూలై 1 ఈ రోజు అనుకుందాం, జూలై 1 ఈ రోజు ఇప్పుడు ఈకేవైసీ వేసి ఇప్పుడు పెన్షన్ తీసుకోవచ్చు. లేదు మీరు 2 రోజుల ముందే పెన్షన్, 2 రోజులు 3 రోజుల ముందే, అంటే ముందుగానే ఈకేవైసీ పేర్లు వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇప్పుడే కూడా, అంటే సోమవారం నుంచి కూడా మీరు ఈకేవైసీ వేసుకోవచ్చు. సచివాలయం సిబ్బంది లాగిన్స్లో మీరు ఎవరైతే స్పౌస్ పెన్షన్స్ కొత్తగా శాంక్షన్ అయ్యాయో ఆ కొత్త పెన్షన్ సంబంధించి ఈకేవైసీ వేసిన తర్వాత మాత్రమే మీకు పెన్షన్స్ శాంక్షన్ అవుతాయి ఇవ్వడం పేమెంట్కి. అలాగే ఈకేవైసీ ప్లస్ క్యాస్ట్ అప్డేట్ అడుగుతుంది అదే పెన్షన్ యాప్. గుర్తుపెట్టుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఈకేవైసీ వేయాలి ప్లస్ క్యాస్ట్ అప్డేట్ అడుగుతుంది అక్కడ అదే యాప్లో. బీసీఏనా బీసీబీనా అని అడుగుతుంది, ఓసీనా ఎస్సీనా ఎస్టీనా క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ కూడా అప్డేట్ చేయాలి, ఈకేవైసీ వేయాలి, క్యాస్ట్ అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు పేమెంట్కి వస్తుంది. సో అంటే అమౌంట్ శాంక్షన్ అయిపోయింది మీకు మళ్ళీ చెప్తున్నా. జూలై 1 తారీఖున ఏవైతే కొత్త స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ అయిపోయినాయి, శాంక్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది, పేమెంట్కి రెడీగా ఉన్నాయి. మీరు ఈకేవైసీని క్యాస్ట్ అప్డేట్ చేసుకుంటే వెంటనే మీరు వేలుముద్ర వేసిన వెంటనే జూన్ 1 తారీఖున ఉదయం 7 గంటలకల్లా మీ పెన్షన్ అందుకోవచ్చు. సో బ్యాంకులో కూడా మీ అమౌంట్ జమ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి సోమవారం నాడు వెల్ఫేర్ అసిస్టెంట్స్ బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేసి మీకు మంగళవారం నాడు 1 తారీఖున మీ పెన్షన్ అమౌంట్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సో దయచేసి ఈ పౌస్ పెన్షన్స్ ఏవైతే మనకి పెండింగ్ ఉన్నాయని అనుకుంటున్నారో అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. జూలై 1న పంపిణీ చేస్తారు. చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి. అది రానే వచ్చింది. జూలై 1 తారీఖున 7 గంటల లోపే మీకు పెన్షన్ అందజేయడం జరుగుతూ ఉంది. సో ముందుగా ఈకేవైసీ క్యాస్ట్ అప్డేట్ చేసుకోవాలి. అది ఎవరంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ సచివాలయం స్టాఫ్ లాగిన్లో ఉంది. సో మీరు పెన్షన్ తీసుకునే సమయం ఇప్పుడైనే కాదు, పెన్షన్ తీసుకునే సమయంలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అప్డేట్ అయిపోతాయి, దానివల్ల ప్రాబ్లమే లేదు. ఓకేనా? క్లియర్? మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.